కూడా జీవులెవరూ తయారు చేయలేదు. సాక్షాత్ అమ్మవారి వాగ్రూపములే వెలికి వచ్చి సహస్రనామములు అందించే గనక లలితా సహస్రనామ స్తోత్రం సాక్షాత్తు వేదమే. ఇది తెలుసుకోవాల్సింది. ఆ వేద పారాయణంలో ఎంత శక్తి ఉన్నదో సహస్రనామ స్తోత్రానికి అంత శక్తి ఉన్నది. ఇంకా వేదానికి ప్రత్యేకమైనటువంటి సంస్కారములు అధికారాలు చెప్పారు. అంత నియమాలు లేకుండానే సహస్రనామ స్తోత్రం చదివి అంతటి ఫలితాలు మనం పొందవచ్చు. ఇంత విశేషంగా వివరించి అందుకే దీన్ని రహస్యనామ స్తోత్రం అన్నానయ్యా అన్నారు. ఎవరు? హయగ్రీష్వారు. ఇప్పుడు చూడండి రహస్యం ఎందుకన్నారో. బయటకు పేర్లలా కనబడుతున్నాయి కానీ ఇందులో శ్రీచక్రానికి సంబంధించిన విశేషాలు ఉన్నాయి, శ్రీవజ్జికి సంబంధించిన మర్మాలున్నాయి, యోగశాస్త్ర రహస్యాలున్నాయి, మంత్రశాస్త్ర సంకేతాలు ఉన్నాయి. ఒకటేమిటి ఎన్నెన్నో ఉన్నాయండి. సరే రహస్యం దేన్ని అంటారు ఒక్కసారి చూద్దాం. ఇదం గుహ్యతమం శాస్త్రం అనే మాట మనకి భగవద్గీతలో 15 అధ్యాయాల్లో కనబడుతోంది. స్వామి చెప్తున్నాడు